ప్రభుత్వం వేసిన కమిటీ 15 రోజుల్లో తొలి నివేదికనివ్వనుంది. ధరణిలో ఉన్న సమస్యలను తొలగించేలా, మాడ్యూల్స్ లో ఉన్న దరఖాస్తులు తేలికగా పరిష్కారం అయ్యేలా, ధరణిలో ఇకపై ఏ లావాదేవీ అయినా సులభతరంగా మారేలా ఆ నివేదికలో పలు సిఫారసులు చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో ధరణి చట్టంలో చేయాల్సిన మార్పులపైన కమిటీ సిఫారసులు చేయనుంది. ధరణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ మళ్లీ సమావేశం మొన్న సచివాలయంలో జరిగింది. ధరణి పోర్టల్లో భూ సమస్యల పరిష్కారంలో ఉన్న 35 రకాల సమస్యలను గుర్తించిన కమిటీ వాటి పరిష్కారం కోసం అత్యంత యూజర్ ఫ్రెండ్లీగా వ్యవస్థ ఉండేందుకోసం ఏం చేయాలి అన్నదానిపై మేధావులు, విద్యావంతులు, రైతులు, వివిధ రంగాల వారితో మాట్లాడాలి అని ఈ మేరకు 22న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి పోర్టల్కు సంబంధించి చేయాల్సిన మార్పులు, చేర్పులు, ఫిర్యాదుల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలను అదే రోజు నుంచి స్వీకరిస్తారు. కేవలం ధరణి పోర్టల్ గురించి మాత్రమే కాక భూ చట్టాలకు, వాటి మెరుగుదలకు, భూ రికార్డుల నిర్వహణకు సంబంధించి కూడా సలహాలు, సూచనలు అందించవచ్చని కమిటీ సభ్యులు తెలిపారు. నేరుగా సలహాలు, సూచనలు ఇవ్వలేని వారికి వీలుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండాలని నిర్ణయించారు. వచ్చే సమావేశం రోజునే ఈ టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రకటించి అందుబాటులోకి తీసుకొస్తారు. సులువుగా, సరళంగా భూ సమస్యల పరిష్కారం ప్రజలకు అత్యంత సులువుగా, సరళంగా ఉండే విధంగా మార్పులు చేసే అంశంపైన, తక్కువ సమయంలో ఎక్కువ సేవలు అందించేలా ధరణిని ప్రక్షాళన చేయడంపైన ఈ పేజీలో కమిటీ చర్చించింది. ప్రస్తుతం ధరణిలో దరఖాస్తులు తీసుకునే తీరు, వాటి పరిష్కార ప్రక్రియ వివిధ స్థాయిల్లో ఉండడం ఇబ్బందిగా మారింది. తక్కువ సమయంలో, తక్కువ దశలో సమస్యను పరిష్కరించాలి అని బాధితులు అనేక మార్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చాలా సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించే విధంగా ధరణి పోర్టల్ను పునర్నిర్మాణం చేయాలి అని ధరణి కమిటీ భావిస్తోంది.